హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పాత చున్నీల్ని యూస్ చేయకుండా పక్కన పెట్టేస్తుంటాం కదా, పడేసేయాలని. వాటితో ఒక అందమైన ఐడియా, అంటే చీరకి కుచ్చుళ్ళు ఎలా వేయాలో చూపిస్తున్నాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో ఒక లైక్ అలాగే ఒక కామెంట్ రూపంలో తెలియజేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలా చున్నీ తీసుకోండి. ఇది వచ్చి నాకు డ్రెస్కి వచ్చింది, కానీ నేను నెట్టెడ్ చున్నీలు అయితే వాడనండి. అవి చాలా చిన్నగా ఉంటాయి. సో నేను సపరేట్గా చున్నీ, మామూలు ప్లెయిన్ చున్నీ అయినా వాడుకుంటా, కానీ డ్రెస్సెస్కి ఇలా నెట్టెడ్ చున్నీలు వస్తే నేనైతే పెద్దగా యూస్ చేయను. సో ఇది వచ్చి నేను ఆల్రెడీ దీన్ని పక్కన పెట్టేస్తున్నాను, అందువల్ల ఇది బాగా ముడతలు అయిపోయింది. సో దాన్ని ఇప్పుడు తీసుకున్నాను. అది కూడా ఎందుకంటే నా శారీకి కుచ్చుళ్ళు వేయాలి. సో ఎలా అని ఆలోచిస్తుంటే నాకు కలర్ చున్నీ ఉంది కదా, సో దాంతో ఏమన్నా ట్రై చేద్దామని ఓపెన్ చేశాను. సో ఈ చున్నీ ముడత అయిపోయింది కదా, దీన్ని బాగా ఐరన్ చేసేసుకున్నాను. చూసారా, అక్కడక్కడ డాట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒక 3-4 ఇయర్స్ ముందు చున్నీలకి ఇలా డాట్స్ పెట్టి ఇస్తూ ఉండేవారు, నెట్ చున్నీలకి. సో అది నేను పక్కన పెట్టేశాను. ఇప్పుడు నా శారీ కోసం తీసుకున్నాను. మంచిగా ఐరన్ చేసేసి ఇలా ఒక 8-10 మడతలు, మన సిజర్ ఎలా అయితే కట్ చేసుకోగలమో అన్ని మడతలను అయితే తీసుకోవాలి. ఇది వచ్చి మనకి బాదం మిల్క్ వస్తాయి కదా, సో ఆ డబ్బా మూత అనమాట. ఆ సైజ్ అయితే సరిపోతుంది నాకు, ఎందుకంటే నేను దగ్గర వేసుకుంటున్నాను. మీరు దూరంగా అయితే ఇంకొంచెం పెద్ద సైజు మూత తీసుకోండి. సో ఒక మూత సాయంతో ఇలా ఒక రౌండ్ని కట్ చేసేసుకోండి. అంటే ఇది వచ్చి మనకి పోగుపోయే అవకాశమే ఉండదు, కాబట్టి నేను నెట్టెడ్ క్లాత్ని యూస్ చేశాను. మీ దగ్గర చున్నీలు ఏదైనా ఉండి అది వాడుకోవచ్చు అని డౌట్ రావచ్చు, కానీ అవైతే ఖచ్చితంగా పోగిపోతాయండి. చివరిలో మనం కాల్చడమో లేదంటే వాటిని 2 పెట్టి కుట్టి వేసుకోవాల్సి ఉంటుంది. దీనికైతే కష్టమే ఉండదన్నమాట. జస్ట్ మీరు ఒక శారీకి ఒక 1 అవర్లో మీరు కుచ్చులు పెట్టేయచ్చు. ఇప్పుడు కొన్ని పూసలు తీసుకోండి. ఇలా ఒక పూసని ఇలా లోపల పెట్టేసి జస్ట్ ఇలా పెట్టుకున్నారు కదా, ఇప్పుడు సూదిలో సిల్క్ థ్రెడ్ వేసుకున్నాను నేను. ఇవైతే ఒక 10 లైన్లు వేసుకోండి, లేదు మామూలు మిషన్ దారం అయితే 2 అయితే సరిపోతుంది. ఇలా వేసి తర్వాత ఒక క్యాప్ వేసుకోండి. మనము ముందు పూస కుచ్చేటప్పుడు పూస గుచ్చి ముడి వేసుకోవాలి. నేను వీడియోలో చూపించా కదా, ముడి వేసుకున్న తర్వాతనే పైన క్యాప్ వేసుకొని ఇలా ఒక 5 పూసలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని చీరకి కుట్టేయడమే అండి. ఏం పెద్ద కష్టమైతే ఏమీ ఉండదు. జస్ట్ కట్ చేసుకున్నామా, పూసలు కుచ్చుకున్నామా, మార్క్ చేసుకొని ఇలా మన ఫింగర్ గ్యాప్ మార్క్ చేసుకొని, అంటే ఇంచుమించు 1 ఇంచ్ అయితే ఉంటుంది, మార్క్ చేసుకొని కుట్టేయడం. 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు కూడా ఇంట్లో పిల్లలు ఉన్నారంటే వాళ్ళ డ్రెస్సులు ఉంటాయి, యాక్చువల్గా చెప్పాలంటే డ్రెస్సులు కూడా నెట్టెడ్లో వస్తూ ఉంటాయి కదా చాలా వరకు. వాటిని కూడా మంచి డిజైన్లు, మల్టీ కలర్స్ అలా వస్తూ ఉంటాయి. వాటిని ఈజీగా యూజ్ చేయొచ్చు. సో నేనైతే నా చున్నీని ఇలా యూస్ చేశాను. మీరు అంటే జస్ట్ నేను ఒక ఐడియాని మీకు ఇస్తున్నాను. దాన్ని యూస్ చేసి మీరు ఎలా రెడీ చేస్తారు అనేది అది మీ ఆప్షన్ అన్నమాట. సో మనకి ఎప్పుడు సిల్క్ థ్రెడ్తోనే ఉంటాయన్నమాట టసల్స్ అన్నీ కూడా. ఇలా మనం కొత్తగా వేసుకుంటే అరే బాగుంది ఎలా చేశారు అని కూడా చాలామంది అడుగుతారు. తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళల్లో ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది. మరి చూసారు కదా ఎలా ఉంది, తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ నేనైతే ఒక 5 వేసానండి ప్రజెంట్. తర్వాత శారీ మొత్తం కూడా నేను వేసుకుంటాను. చూసారా, నా ఓల్డ్ చున్నీ ఈ శారీలో ఉన్న దానికి చాలా బాగా మ్యాచ్ అయిపోయింది అనమాట. సో ఇలా ట్రై చేశాను. ఎలా ఉంది ఐడియా? మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఐడియాస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.